హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్ యూది వ్లాగ్స్. నేను మీ అశ్విని. తెలంగాణ అంటేనే ఆషాఢం బోనాలకు పెట్టింది పేరు కదండి. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేక పండుగ అనమాట ఈ బోనాలు. బోనాలు అంటేనే ఎక్కువగా ఆషాఢ మాసంలో ఆదివారం, గురువారం ఎక్కువగా చేస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు మా జర్నీ అయితే ఆషాఢం ఆదివారం రోజున స్టార్ట్ అయింది. మరి ఇంత మంచి అద్భుతమైన రోజున కో అంటే పలికే కొంగు బంగారం, మహిమలు గల మంచి తల్లి, ఎంతో మంది భక్తుల యొక్క కోరికలను తీరుస్తున్న శ్రీ 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 చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దర్శనం అయితే ఈరోజు మనం చేసుకుందామండి. మరి గుడికి వెళ్ళాలంటే ఇంట్లో పూజ కంపల్సరీ కదండి. మనం ఏదైనా దూర ప్రాంతాలు వెళ్తున్నా లేదా ఆలయ దర్శనానికి వెళ్తున్నా ఇంట్లో పూజ అయితే కామన్గానే చేసుకుంటాం కదా. ఇక్కడ నా ఇంట్లో పూజ అయితే పూర్తయిపోయిందనమాట. మరి ఆలయ దర్శనం నిమిత్తం మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, అశురావుపేట వరకు కూడా వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే చిలకలగండి ముత్యాలమ్మ గుడి అయితే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశురావుపేట మండలం వినాయకపురం అనే గ్రామంలో ఉందండి. అంతేకాకుండా గుడి రహదారి ప్రక్కనే ఉంటుంది. ఇది అశురావుపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళాలంటే బస్సు మరియు ఆటో వాహన సదుపాయం ఉంటుందన్నమాట. అశురావుపేట నుంచి కొంచెం ఇలాగే జర్నీ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చోట పంట పొలాల మధ్యలో అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా చెట్ల మధ్యలో ఇలా ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారండి. చూడటానికైతే 2 కళ్ళు సరిపోవేమో అన్నంత అందంగా ఉంది ఇక్కడ సీనరీ మరియు స్వామివారి విగ్రహం మొత్తం కూడా. ఒక్కసారి మీరు కూడా చూడండి, ఎంత అందంగా ఉందంటే నేనైతే హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఇక్కడే స్టే చేశాను. అంత బాగుంది. మరి ఇక్కడున్న స్వామివారి యొక్క విగ్రహాన్ని మరియు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మరి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దామండి చిలకలగండి ముత్యాలమ్మ గుడి దగ్గరికి. ఇలా చూడండి, వినాయకపురం బోర్డు కూడా ఎదురైపోయింది. వినాయకపురం అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు కనపడేదే శ్రీ 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 చిలకలగండి ముత్యాలమ్మ వారి ఆలయం అనమాట. ఇక్కడ ఆదివారం, గురువారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా అంటే చాలా జనసందోహం ఉంటుందన్నమాట. ఇదే అమ్మవారి యొక్క టెంపుల్. రహదారికి ప్రక్కనే ఆనుకుని కట్టబడి ఉంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్కి చుట్టూ కూడా అంతా కూడా పచ్చటి చెట్లు, అటవీ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇది కుడివైపు నుంచి ఆలయం యొక్క వ్యూ అనమాట. మరి ఇక్కడ గుడిలోకి ఎంటర్ అవ్వగానే కుడివైపున కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఒకటి ఉంటుందండి. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇలా గుడి ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ కొట్టేసుకుని ధ్వజస్తంభ దర్శనం మరియు ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత మొక్కులు ఇవన్నీ ఉన్నవాళ్ళు అమ్మవారు అసలు వెలిసిన ప్లేస్ వేరే చోటు ఉంటుందండి. ఆ ప్లేస్కి ఇలా అందరూ కూడా వెళ్తారనమాట. మరి ఇప్పుడు అమ్మవారు అసలు వెలిసిన ప్లేస్ అయితే నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ నుంచి గుడికి ఖచ్చితంగా ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఈ రోడ్డు గుండా వెళ్తే అమ్మవారు అసలు వెలిసిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇలా ఎక్కడికక్కడికి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా చూస్తే వెనక పక్కనే ఇలా అమ్మవారి రహదారి పక్కన ఉన్న గుడి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఎదురున్న రోడ్డు ద్వారా అమ్మవారు అసలు వెలిసిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మవారు అసలు వెలిసిన ప్లేస్ దగ్గరికి వెళ్దామండి. అమ్మవారు వెలిసిన ప్లేస్ దగ్గరికి కూడా ఇలా చక్కగా రోడ్డు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ కూడా అంతా పచ్చటి చెట్లతో మంచి క్లైమేట్ మధ్యలో ఉంటుందండి అమ్మవారి గుడి. ఈ అమ్మవారి యొక్క స్థల చరిత్ర మరియు గుబ్బల మంగమ్మ అమ్మవారి యొక్క స్థల చరిత్ర ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. ఇప్పుడైతే మనం ఈ అమ్మవారికి సంబంధించిన స్థల పురాణము మరియు కథను మొత్తాన్ని కూడా మనం వివరంగా తెలుసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలా గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు కదండి. ఈ గ్రిల్స్లోని అసలు అమ్మవారు వెలిసారట. అది కూడా అన్ని ఆలయాలకు భిన్నంగా ఇక్కడున్న అమ్మవారు మటుకు ఇలా ఒక చింత చెట్టు కింద వెళ్ళవడం జరిగిందట. అమ్మవారి యొక్క విగ్రహం చుట్టూ కూడా ఇలా గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరు కూడా లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తొక్కకుండా మరియు వాళ్ళు కాళ్ళు తగలకుండా ఉండటం కోసం ఇలా చుట్టూ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, పోతురాజు అమ్మవారి అసలు వెలిసిన ప్లేస్కి ఎదురే ఇలా పోతురాజు స్వామి వారి యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అక్కడ చెట్టు కింద ఉన్న ప్లేస్లో కింద ఉన్న రాయి ఏదైతే ఉందో అలా అమ్మవారు ఆ రాయి రూపంలో ఇక్కడ వెలయటం జరిగిందట. అది కూడా ఒక చింత చెట్టు కింద. ఇలా గుడి దగ్గర దర్శనం చేసుకునే వాళ్ళందరూ ఇలా అమ్మవారు వెలిసిన చోటకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులున్న వాళ్ళు కోళ్ళు మేకల్ని కూడా ఇక్కడే మొక్కు తీర్చుకుని ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్తారండి.
నాకు తెలిసిన అమ్మవారి చరిత్ర ప్రకారం ఇక్కడ ఎడ్ల బండి మీద నుంచి తీసి పక్కన పెట్టిన రాయి ఏదైతే కదలకుండా ఉందో ఆ రాయినే అమ్మవారిగా కొలుస్తారట. ఇక్కడ ఈ చింత చెట్టు కింద ఏదైతే కింద రాయి ఉందో ఆ రాయే ఇలా అమ్మవారి రూపంలో వెలిసిందని చెప్తుంటారు. ఇప్పుడు అక్కడ పూలదండ వేసి ఉంది కదండి కింద, ఆ రాయి అనమాట. మరి ఇప్పుడు దాకా అమ్మవారు అసలు వెలిసిన ప్లేస్ని మరియు అక్కడున్న గుడిని అన్ని ప్రదేశాలని చూపించాను కదండి. మరి ఇక్కడ నుంచి మనం అమ్మవారికి రహదారి పక్కన నిర్మించబడ్డ ఆలయాన్ని చూడటానికి వెళ్దాము, వచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇది అమ్మవారికి రోడ్డు పక్కన నిర్మించబడిన ఆలయం అనమాట. ఈ ఆలయంలో ఎన్నో వందల మందితో పూజలు అందుకుంటున్న అమ్మవారి విగ్రహ దర్శనం కూడా చేసుకుందాం. ఇక్కడ చూడండి అమ్మవారి గుడి పక్కన ఇలా లెఫ్ట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ఒక ప్లేస్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. రాగానే భక్తులందరూ కూడా కాళ్ళు కడిగేసుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనం నిమిత్తం ఇలా ఆలయంలోకి అయితే ఎంటర్ అవుతారు. ఇది అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్న ధ్వజస్తంభము. మరియు ఈ ధ్వజస్తంభానికి ఇలా కింద వైపునే కొబ్బరికాయలు కట్టే ప్లేస్ ఒకటి ఉంటుంది. వచ్చిన వారందరూ కూడా అక్కడే కాళ్ళు కడిగేసుకుని కొబ్బరికాయ కొట్టి ఇలా ఆలయం లోపలికైతే ఎంటర్ అవుతారు. ఆలయం లోపల ఉన్న వ్యూ అంతా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఆలయం లోపలికి బయటకు రాగానే ఇలా చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడానికి ఏరియా చక్కగా ఉందండి. దానిలో కూడా అక్కడక్కడ కూర్చోవడానికి చక్కగా బెంచెస్ని ఏర్పాటు చేశారు. ఇలా మనం ప్రదక్షిణలు చేసే ఏరియా మొత్తంలో కూడా అష్టలక్ష్మీదేవి విగ్రహాలను అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలా నేను ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తూ వెనక వైపుకి వచ్చాను. ఇదంతా ఆలయం వెనక వైపు ఉన్న ప్రదేశము. నెక్స్ట్ ఇటు ఆలయం వెనక పక్కనే ఇలా అమ్మవారి విగ్రహాలే కాకుండా ఒక పక్కన నవనాగులు కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇదిగోండి ఇలా ఒక చెట్టు కింద నవనాగుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనకి ప్రదక్షిణ చేసినంతసేపు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని అమ్మవార్ల విగ్రహాలని చూస్తూ చక్కగా ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. నాకు ఇప్పుడు వెనక వరకు కూడా ప్రదక్షిణ చేయటం పూర్తయిపోయింది. ఇలా చూడండి, ఇది గుడికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా. మనం ఎటైతే కాళ్ళు కడుక్కుంటామో అటువైపు అనమాట ఇదంతా కూడా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ప్రదక్షిణలు చేయడానికి ఏర్పాటు చేసిన ఏరియా అండి. ప్రదక్షిణలు ఒకవేళ వర్షాకాలం అయితే ఇబ్బంది కలగకుండా ఇలా పై వరకు కూడా రేకు ఉంటుంది. మళ్ళీ కింద అంతా కూడా గచ్చు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రదక్షిణలు చేస్తూ ముందుకు వచ్చేస్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. ప్రదక్షిణలు చేయటం అయిపోయిన వెంటనే ఇలా కొబ్బరికాయ కొట్టేసుకుని అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. మరి మనం ఎంత దూరం వచ్చింది అమ్మవారి యొక్క దర్శనం కోసమే కదా. మరి అమ్మవారిని ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఈ మంచి రోజున. మరి ఈరోజు మేము ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటంటే మా బావగారు వాళ్ళ అమ్మాయికి పాప పుట్టింది కదండి. మీరు బారసాల వీడియో కూడా చూసే ఉంటారు. ఇప్పుడు ఆ పాపకి ఇక్కడ అన్నప్రాసన అనమాట. సో ఆ ఆహ్వానం నిమిత్తం మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇలా అన్నప్రాసన మరియు గుడిలో ప్రత్యేక పూజలు మొక్కులు ఉన్నవాళ్ళు అమ్మవారి గుడి ముందు ఇక్కడే ప్రసాదం వండుకొని ఆ ప్రసాదాన్ని తలపైన పెట్టుకుని అమ్మవారి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. అండ్ అమ్మవారికి సమర్పించాలనుకున్న కోడి కానీ మేక కానీ ఏమైనా ప్రసాదాలు ఉంటే అవి అసలు అమ్మవారు వెలిసిన చోట పోతురాజు దగ్గర మొక్కు తీర్చుకుని వస్తూ ఉంటారనమాట. మరి ఎలాగో గుడి వరకు వచ్చాం కదండి. మరి గుడికి సంబంధించిన స్థల పురాణం మొత్తాన్ని కూడా అమ్మవారి చరిత్రను గురించి వివరంగా మనం ఇక్కడ తెలుసుకుందాం. పూర్వం 50 ఏళ్ల క్రితం ఆశురావుపేట గ్రామంలో జమీందారు పాలన ఉండేదటండి. అప్పట్లో పంటలు సుభిక్షంగా పండేవట. రైతుల ఇళ్లలో కూడా పంటలు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉండేవట. అయితే ఆనాటి రోజుల్లో ఆశురావుపేటలో జమీందారుగా ఉన్న కందిమల్లయ్య వెంకటరామారావు గారు ఆయనకంటూ ఆశురావుపేటలో ఒక కోట కట్టుకోవాలని నిర్ణయించుకున్నారటండి. అయితే ఈ కోట నిర్మాణం కోసం తిరుమలకుంటలో అప్పటికే శిథిలమైపోయిన కోటరాళ్లను తీసుకువచ్చి కోట నిర్మాణాన్ని అయితే ప్రారంభించారట. అయితే తిరుమలకుంట నుండి కూడా ఎడ్ల బండ్ల సహాయంతో పెద్ద పెద్ద శిథిలమైన కోటరాళ్లన్నీ కూడా గండి మార్గం ద్వారా ఆశురావుపేట వచ్చేవటండి. అందులో ఒక బండి గండి దగ్గరే ఆగిపోయిందట. బండికి ఉన్న ఎడ్లు కూడా కదలకపోవడంతో ఆ బండిలో ఉన్న పెద్ద రాళ్లను వేరే బండిలోకి ఎక్కించి తీసుకువెళ్దామని కిందికి దింపారట. ఎంతమంది లేపినా కూడా కింది పెట్టిన బండ కదలలేదట. ఈ వింతను చూసిన అక్కడ వారంతా కూడా ఈ విషయాన్ని జమీందారు గారికి చేరవేయటం, ఆయన ఆశ్చర్యపోవటం జరిగిందట. అయితే తర్వాత రోజున జమీందారు గారు నిద్రపోతుండగా కళ్ళలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి తనే అక్కడ స్వయంగా వెలిశానని ముత్యాలమ్మగా పిలువబడతానని చెప్పటం జరిగిందట. నిద్ర మేల్కున్న జమీందారు గారు వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్లి చిలకలగండిలో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవటం జరిగిందట. అయితే కాలక్రమంలో దమ్మపేట వేస్తవుడైనటువంటి ఒక భక్తుడు 40 సంవత్సరాల క్రితం అమ్మవారికి గుడిని కట్టించారటండి.
ఇలా 40 ఏళ్ల క్రితం నిర్మించబడిన చిన్న ఆలయం నుంచి అమ్మవారిని తీసుకువచ్చి పెద్ద గుడి రహదారి పక్కనే రోడ్డు కాంట్రాక్టర్ వెంకటరామయ్య గారు నిర్మించి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందట. ఆనాటి నుంచి కూడా అమ్మవారికి నిత్య పూజలు జరుగుతున్నాయండి. కోటక్క భక్తులు నూటక్క పూజలు అన్న తీరుగా అమ్మవారు పూజలు అందుకోవటం జరుగుతుందన్నమాట. అంతేకాదండి, అమ్మవారి భక్తుడు మానేపల్లి నారాయణరావు అనే వ్యక్తి జాతరలను ఆరంభించారటండి ఇక్కడ. ఆ రోజు నుంచి కూడా అమ్మవారికి తిరునాళ్లు చేయటం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఏడాది కూడా. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి 3 రోజుల ముందు నుంచి అమ్మవారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు మరియు జాతరలు జరుగుతాయి. ఇక్కడ 5 రోజుల జాతరలు జరుగుతాయండి. అంతేకాదు కుంకుమ పూజలు కూడా అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు. ఆదివారం గురువారం అయితే ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. ఆ 2 రోజుల్లో మాత్రం దేవాలయం అసలు ఖాళీ ఉండదు. ఈ 5 రోజుల తిరునాళ్లలో దీపకాంతుల్లో కోలాటాలతో అమ్మవారికి కోళ్లు మేకలను సమర్పిస్తూ ఉంటారు. జాతరలో అమ్మవారి పూనకాలతో భక్తులు డప్పుల సౌండ్లతో ఊగిపోతూ ఉంటారు. అంతేకాదండి, కొంతమంది భక్తులైతే ఇక్కడ పాలకాయలతో అమ్మవారికి ముడుపులు కట్టి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ వాహన పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంతే కాకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా వారి చేతిలో ఒక రాయిని తీసుకువచ్చి ఇక్కడ ఈ గుడి దగ్గర వదిలి వెళ్ళటం ఒక ఆనవాయితీగా చెబుతున్నారండి ఇక్కడ వారందరూ కూడా. ఇలా ఎన్నో వింతలతో మరియు ఆశ్చర్యాలతో ఇలా స్థాపించబడిన ఈ గుడి దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలుగా కూడా ఈ గుడిలో ఉన్న అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూ ఎంతో బాగా భారీగా జాతరలు తిరునాళ్ళు చేయటం జరుగుతుందనమాట. ఇక్కడైతే మరి మేము అన్నప్రాసన నిమిత్తం వచ్చాం కదండి, పరమాన్నం తయారైపోయింది. ఇలా పరమాన్నం తయారైన తర్వాత మా బావగారు వాళ్ళ అమ్మాయి ఈ పరమాన్నాన్ని ఇలా తన తలపైన పెట్టుకుని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాలన్నమాట. సో వాళ్ళిద్దరు దంపతులు కూడా పాపనెత్తుకుని ఒకరేమో తలపైన పరమాన్నం పెట్టి ఇలా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేసి మొక్కు చెల్లించుకోవటం వల్ల మంచి జరుగుతుంది అనేది ప్రగాఢ నమ్మకంగా ఉందండి ఇక్కడ చూసారా, ఎవరో భక్తురాలు నిమ్మకాయల దండలు అయితే తీసుకొచ్చిందనమాట అమ్మవారి కోసం. ఇలా మా వాళ్ళందరూ కూడా 3 ప్రదక్షిణలు చేయటం జరిగింది. అన్నప్రాసన నిమిత్తం ఇక్కడికి వచ్చాం కదండి, గుడిలోనే ఇలా పరమాన్నం వండుకొని ఇలా తలపైన పెట్టుకుని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయటం జరిగింది. ఇలా మొక్కివ్వబోయే కోడికి కూడా వేపాకు కట్టి పసుపు కుంకుమ పెట్టి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేపిస్తారు. ఇలా చెప్పడం వల్ల మీ అందరికీ కూడా గ్రామ దేవతలకు మొక్కు తీర్చుకునే విధానం అంతా కూడా తెలుస్తుందని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈరోజు ఫుల్ రెయినీగా ఉందన్నమాట. మొత్తం కూడా మబ్బులు పట్టి వర్షం పడుతూ ఉంది మార్నింగ్ నుంచి కూడా. ఇప్పుడే కొంచెం తెరపించింది. ఇక్కడ ఇప్పుడు అమ్మవారికి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టాలనుకునే భక్తులందరూ కూడా ఇలా గుడి ముందు ఉన్న కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో కొబ్బరికాయలను అయితే కొడతారండి. ఇలా కొట్టి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని పూజ చేసిన తర్వాత అసలు అమ్మవారు వెలిసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ మొక్కులను తీర్చుకుని వస్తారనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం పూర్తయిపోయింది కదా. ఇది అమ్మవారి మొక్కు కోసం తీసుకొచ్చిన కోడి అండి. ఆ తర్వాత మా వాళ్ళందరూ కూడా లోపల అమ్మవారి యొక్క దర్శనాన్ని పూర్తి చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మవారు అసలు వెలిసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారికి మొక్కు తీర్చుకుని రావాలన్నమాట. సో ఇక్కడ నుంచి మేమందరం అయితే ఇలా వెళ్తున్నాము. ఇందాకే మీకు చూపించాను కదండి, ఇలా ఆలయం ఎదుటే అమ్మవారి యొక్క అసలు వెలిసిన ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి ఇలా చక్కగా రోడ్డు కూడా వేశారు. ఇక్కడ నుంచి అయితే మనం అసలు అమ్మవారు వెలిసిన చోటుకి వెళ్దాము. అక్కడ పూజా విధానం మొత్తం కూడా చూపిస్తాను, చూద్దురు గాని. చూసారా, వెళ్లే దారంతా కూడా పెద్ద పెద్ద చెట్లతో ఎంతో అందంగా ఉందండి. దారి మొత్తం కూడా అందరూ అయితే ఇలాగా అమ్మవారికి వండిన ప్రసాదము మరియు కోడిని తీసుకుని వచ్చారు. ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడే ఉన్న పోతురాజు ముందు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని బయట ఉన్న గుడి దగ్గరికి వెళ్తారు. పరమాన్నం కూడా మొక్కును బట్టి ఇక్కడే వండుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వండుకుని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. అయితే ఇక్కడైతే అందరూ మ్యాక్సిమం ఎక్కువ మంది ఇక్కడే వండటానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే అమ్మవారి సన్నిధిలోనే ప్రసాదాన్ని వండుకుని అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా ప్రదక్షిణలు అయిపోగానే విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడికి ముందుగా ఇక్కడ పసుపు కుంకుమలను మరియు ప్రసాదాన్ని పెట్టారనమాట. ఆ తర్వాత ఇలా ఇక్కడైతే పోతురాజు స్వామి దగ్గర మొక్కు చెల్లించడం జరుగుతుందన్నమాట. పోతురాజు స్వామికి కూడా పసుపు కుంకుమలను వేయటం జరుగుతుందండి. ఇలా మొక్కు చెల్లించేసుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుని మళ్ళీ ఇలా అసలు ఆలయానికి రావటం జరిగిందండి. ఇక్కడైతే అన్నప్రాసన కోసం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయాయి. ఇలా పాపకు పెట్టడం కోసం పరమాన్నము మరియు ఆమె పట్టుకుంటది కదండి 6వ నెలలో అన్నప్రాసన రోజు
6 రకాల వస్తువుల్ని ఎదురు పెడతారు. ఏదో ఒక వస్తువు పట్టుకోవాలి కదా. సో తను పట్టుకోవడానికి వీలుగా పూలు, పళ్ళు, ప్రసాదము, బంగారము, వెండి ఇలా అన్ని వస్తువులను కూడా ఇక్కడ సిద్ధం చేసేసారు, తను వేసుకునే బట్టలతో సహా. ఆ తర్వాత ఇవన్నీ సిద్ధమైపోయిన తర్వాత అన్నప్రాసన కోసం పూజా కార్యక్రమానికి మరియు తన అన్నప్రాసన వేడుక కోసం ఇలా టవల్ని కూడా సిద్ధం చేసేసారు. టవల్కి ముందు తను పట్టుకోవాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ అమ్మవారి సన్నిధిలో పాపకు జరిగే అన్నప్రాసన వేడుకను మొత్తాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి మీకు మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వచ్చేస్తాయి. లోకారామం శ్రీరామం పూజామం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ ఓం దుఃఖదానో గభోమి యద్భాగరాగ్రహ శోభనత్తర్శనినామ సంక్రందనామశేఖ వేర సదకం వేరాజ్య సాగంద్రః సనిజంగవిర్వజే దగ్రుట్టస్థాంతో గణేన సగంధ్రతుత్వమపావాహృత్యోర్ధంత ప్రతిదాప్రస్థ. ఇలా అన్నప్రాసన కోసం పూజా కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత పాపని ఇలా టవల్ పైన పడుకోబెట్టి తాను పట్టుకోబోయే వస్తువులన్నింటినీ కూడా ఎదుర ఏర్పాటు చేశారనమాట. వాటిల్లో పువ్వులు, పుస్తకం, బంగారం, వెండి, పరమాన్నం, ఫ్రూట్స్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏ వస్తువు పట్టుకుంటే వాటిల్లో ఎక్కువగా రాణిస్తారు పిల్లలు అనేది అందరికీ మొదటి నుంచి ఉన్న నమ్మకం అండి ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరూ కూడా అన్నప్రాసనకి ఈ కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇక మేము కూడా ఇక్కడ పాపకి అన్నప్రాసన కోసం ఇలా వస్తువులన్నింటినీ కూడా ఎదురు ఉంచి తనని పడుకోబెట్టడం జరిగింది. తనైతే ఫస్ట్ ఏం పట్టుకుందో మీరే ఇక్కడ చూసేయండి. ఫస్ట్ అయితే పుస్తకాన్ని పట్టుకుంది, తర్వాత పూలను పట్టుకుంది, ఆ తర్వాత మూడో వస్తువుగా బంగారాన్ని పట్టుకోవటం జరిగిందనమాట. మరి వీళ్ళు పట్టుకునే ఈ వస్తువుల్ని బట్టే భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇలా ఈ రోజుకి పాప అన్నప్రాసన అయితే ఇలా అమ్మవారి సన్నిధిలో ఆషాఢం ఆదివారం పైగా తొలి ఏకాదశి రోజున ఇలా చక్కగా నిర్విఘ్నంగా జరిగిందండి ఆ వినాయకుల వారి ఆశీర్వాదంతో. మరి ఇక్కడ జరిగే తర్వాత కార్యక్రమం మొత్తాన్ని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత పాపకి ముందుగా మేనమామతో అన్నప్రాసన చేపిస్తారండి. ఇలా అమ్మవారి సన్నిధిలో వండుకున్న పరమాన్నాన్ని తల్లికి నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్ని కొంచెం ఇలా బౌల్లోకి తీసి ఒక బంగారు ఉంగరం సహాయంతో ఇలా 3 సార్లు పాపకి మేనమామతో పెట్టిస్తారు. ఇలా పెట్టించడంతో తనకి అన్నప్రాసన పూర్తి అయినట్లే. ఆ తర్వాత తల్లి, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ ఇలా అందరితో కూడా వరుసగా అన్నప్రాసన చేయించడం జరుగుతుంది. ఇదేనండి సింపుల్గా జరిగిన అన్నప్రాసన వేడుక. ఈ అన్నప్రాసన ఆహ్వానం నిమిత్తమే మేము ఇంత దూరం వచ్చాము. ఈ ఆషాఢంలో తొలి ఏకాదశి రోజున అమ్మవారి దర్శనం చేసుకోగలిగే అదృష్టం దక్కిందనమాట. బయట ప్రాంగణం మొత్తం కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. చక్కటి అటవీ ప్రాంతం, చక్కని చల్లటి క్లైమేట్లో, సూపర్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందన్నమాట. ఎంతమంది వచ్చి వంటకాలు చేసుకుని మొక్కులు తీర్చుకోవాలనుకున్నా కూడా చక్కగా సరిపోతుందన్నమాట. ఇలా టెంపుల్కి ఒక పక్కన వాగైతే పారుతూ ఉంటుందండి. అది ఎప్పుడూ కూడా పారుతూనే ఉంటుందట. నీళ్ళకైతే ఎటువంటి కొదవ ఉండదు. దీంతో పాటుగా టెంపుల్లో కూడా ఒక బావి ఉందండి. మంచినీటికైతే ఎటువంటి ఇబ్బంది కలగదనమాట. నెక్స్ట్ ఇది ఆలయం ముందున్న ఆంజనేయ స్వామి వారి విగ్రహము. ఆ తర్వాత ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా వంటలు చేసుకోవడానికి వీలుగా షెడ్లు అయితే ఉన్నాయండి. అక్కడైతే కట్టెలు పొయ్యి పెట్టుకుని వంటలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఎక్కువ మంది అయితే ఇలా పెద్ద పెద్ద చెట్ల కిందే వంటలు చేసేసుకుంటూ ఉంటారు. గుడికి సంబంధించిన అన్ని వివరాలు మీకు అందించానని అనుకుంటున్నాను. ఎవరైనా మొక్కులు తీర్చుకోవాలి లేదా అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఉగాదికి ముందు మాత్రం 3 days ముందు తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతాయండి. 5 days జరుగుతాయి. సో ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా లేదా ఇంతటి మహనీయమైన అమ్మవారి యొక్క జాతరను చూడాలన్నా మాత్రం అప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు జ్ఞానయోధి వ్లాగ్స్. సైనింగ్ అప్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.